మరో సేవా కార్యక్రమానికి శ్రీకారం. సినిమాల ద్వారా అభిమానులను అలరిస్తూనే సేవా కార్యక్రమాల ద్వారా తన సహృదయాన్ని చాటుకునే కథానాయకుల్లో మెగాస్టార్ చిరంజీవి ముందుంటారు. ఇప్పటికే ఆయన స్థాపించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ప్రజలకు విశేష సేవ చేస్తున్నాయి. తెలుగు నూతన సంవత్సరాది ఉగాది సందర్భంగా ఆయన మరో సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. త్వరలోనే పేద ప్రజల కోసం ఉచిత విద్యను ప్రారంభించనున్నట్లు తెలిపారు. పండుగ సందర్భంగా నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రక్తదానం ప్రాముఖ్యతను గుర్తించి 25 ఏళ్ల క్రితమే బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశాను. అందులో అభిమానులందరూ పాల్గొనేలా స్ఫూర్తినిచ్చాను. నేను కేవలం అక్కడితోనే ఆగిపోవాలనుకోవట్లేదు. భవిష్యత్తులో పేద ప్రజలకు ఎలా ఉచిత విద్యను అందించవచ్చని ఆలోచిస్తున్నాను. తమిళ కథానాయకుడు సూర్య నా ద్వారా స్ఫూర్తి పొంది అగరం ఫౌండేషన్ను స్థాపించారు. ఆయన చేస్తున్న విద్యాదానం ద్వారా స్ఫూర్తి పొంది విద్యాబోధనను ప్రారంభించాలనుకుంటున్నాను. కుటుంబంలోని ఒక వ్యక్తి విద్యావంతుడైతే ఆ ఫ్యామిలీ అంతా బాగుపడుతుంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ ఉచిత విద్యను అందించడానికి కృషి చేస్తాను అని చెప్పారు. ఉస్తాద్ భగత్ సింగ్ ఊహించిన దానికంటే గొప్ప విజయం సాధించింది అంటున్న హరీష్ శంకర్. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడం ఆనందాన్నిస్తోంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా చేసిన ఈ ప్రయత్నం విజయవంతమైంది. ఈ చిత్రం చూసిన వారంతా కంటెంట్ గొప్పగా ఉందని ప్రశంసిస్తున్నారు. నేను ముందు నుంచి చెప్పినట్లే ఇందులో వింటేజ్ పవన్ కళ్యాణ్ని చూపించాను. కమర్షియల్ కథగా దీన్ని తెరకెక్కించిన సందేశాన్ని కూడా జోడించాను. పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓ ఫుల్ మీల్స్ లాంటి సినిమా ఇది. ఊహించిన దానికన్నా గొప్ప విజయం దక్కింది అని దర్శకుడు హరీష్ శంకర్ అన్నారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్కు సమర్పించు సమరం సినిమా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.